ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకటుకు రహస్య రాకటుకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయల్లోనూ మీరు ఉండమని కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అనే పాటల పుస్తకంలో నుండి 124వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
నీ మేలును బట్టి ప్రతిదినము స్తుతించెదము, ప్రేమతో స్తుతించెదము.
ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన మన పరలోకపు దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతా స్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు, మీ అందరికీ వందనములు, మీ అందరికీ స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. శ్రమలు మేలు చేస్తాయని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం ఈ బైబిల్ పఠనాల్లో నేర్చుకుంటూ వెళుతున్నాం. సఫరింగ్స్ బ్రింగ్స్ గ్లోరీ. శ్రమలు మరణాన్ని తీసుకొని రావు. శ్రమలు నిరాశపరుస్తాయి. శ్రమలు కొన్ని విధాలైన దుఃఖాలకు తెరలేపుతాయి. శ్రమలు కొంచెం బలహీనపరుస్తాయి. కానీ శ్రమలు దేవుని చేత మాత్రమే అనుమతించబడతాయి. కొన్నిసార్లు మన స్వకీయ దురాశల చేత ఏడవబడతాము, అది వేరే సంగతి. అలా కూడా శోధించబడతాం. కానీ దేవుని యొక్క సన్నిధిని, ఆయన అడుగుజాడల్ని వెంబడిస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆయనని నమ్ముకొని ఉన్నాం. ఎవరికి కీడు చేయట్లేదు, ఇతరులకి మేలు చేస్తున్నాం, ఆయన ఎదుట నిలబడుతున్నాం, చేతులు ఎత్తుతున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అయినా ఎందుకు మా జీవితంలో ఈ శ్రమలు వస్తున్నాయి? ఇంకెప్పుడు, ఎన్నాళ్ళ మట్టుకు ఈ శోధన కాలం అనే ప్రశ్నల మధ్య ఉన్న పరిశుద్ధులను దేవుని యొక్క సత్యవాక్యం పలుకరిస్తూ ఉంది. ఎన్నాళ్ళ మట్టుకు? అది కూడా దేవుడు వ్రాయించారు. తర్వాత రోజుల్లో మనం విందాం. కానీ శ్రమల వలన మనకు మేలు జరగాలని దేవుడు కొన్ని విధాలైన శ్రమలు, శోధనలు మన జీవితంలో అనుమతిస్తున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం వింటున్నాం. ఇది అక్షర సత్యం, యథార్థం, వాస్తవం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూడబోతున్నాం. ఈ సబ్జెక్ట్, అంశం పేరు ఏంటంటే శ్రమలు మేలు చేస్తాయి, శ్రమలు మహిమను తీసుకొస్తాయి, శ్రమలు దేవుణ్ణి హత్తుకునేలా చేస్తాయి, శ్రమలు మోకాళ్ళను నల్లగా మారుస్తాయి, శ్రమలలో పరిశుద్ధుల ముఖాలు ఇంకా ప్రకాశింపబడతాయి, శ్రమల్లో వారి యొక్క వస్త్రాలు ధగ ధగ ధగమని మెరుస్తాయి, శోధనలు వారు బంగారమలి, ఓ మేలిమి బంగారమలి వారు మెరుస్తారు. శ్రమల గురించి బైబిల్లో దేవుడు వ్రాయించి ఉంచారు. అనేక శ్రమలను చదువుదాం, మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యాలు 14:22 చదవబడుతుంది. అపోస్తుల కార్యాలు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు
వారిని హెచ్చరించిరి. శ్రమల గురించి దేవుని యొక్క వాక్యంలో రెండు ముఖ్యమైన మెట్లు మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. ఈ దినం ఒక 3 మెట్లు నేర్చుకుందాం, 3 అనుభవాలు. వచ్చే వారం ఈ మెసేజ్కి ఒక పరిపూర్ణత ఉంటుంది. వచ్చే వారం బుధవారం లేదా వచ్చే వారం బైబిల్ స్టడీతో ఈ మెసేజ్ పరిపూర్ణం అయిపోతుంది. వేదవాక్యంలో నుండి దేవుడు మనకు తెలియపరిచారు, శ్రమల వలన పాపంతో మనకు జోలు ఉండదు. ఒక వ్యక్తి, అది నేనే, అది వింటున్న నీవే, నా సహోదరుడా, నా చెల్లి, నా తల్లి, నా సహోదరి, అది మీరే, మనమే. When we come nearest to the Lord, దేవునికి మనం సమీపంగా దగ్గరగా వస్తున్నప్పుడు సాతాను కొన్నిసార్లు మన యొక్క అడుగులు తప్పిస్తాడు. వారికి తెలియదు వారి అడుగులు తప్పిపోయాయా క్రమంగా ఉన్నాయా అని. తిన్నని మార్గంలో నుండి వంకర మార్గంలోనికి వారు వెళ్ళేటట్లు సాతాను చేత వారు తొట్టులు పడతారు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, మీ పిలుపును మీ ఏర్పాటును జాగ్రత్త చేసుకున్నటకు, నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. అట్టి క్రియలు మీరు చేసినట్లయితే మీరు ఎప్పటికీ తొట్టిల్లరు. మన పిలుపు ఏమిటి? ఉన్నతమైన పిలుపు ఇది, పరలోక సంబంధమైన పిలుపు ఇది, పరిశుద్ధమైన పిలుపు ఇది. మన ఏర్పాటు ఏమిటి? బలహీనుల్ని అవునా ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. తృణీకరింపబడిన వారిని అంటే మనల్ని ఏర్పరచుకున్నారు. ఎంత ప్రేమ ఉంటే పిలవాలి మనల్ని ఆయన. ఒక దేశానికి రాజుగారు వెళ్తా వెళ్తా ఏదో పొలంలో పనిచేసుకుంటున్న ఒక మనిషిని, దా నాతో పాటు రా, నా రాజ్యంలో నీకు చోటిస్తానని పిలిస్తే, లేదు లేదు నేను ఈ పనే చేస్తాను అంటాడా అవతల వ్యక్తి? తను వదిలేసి వచ్చేస్తాడు కదా. తనకి ఇవ్వబడిన స్థితిలో సంతోషంగా ఉండడు. మన పిలుపు ఏమిటి? మన ఏర్పాటు ఏమిటి? మనల్ని ఏం చూసి దేవుడు పిలిచారు మనల్ని? మనలో ఏ మంచితనం లేదు కదా, ఎలాంటి అర్హతలు మనకు లేవు కదా, అయినా పిలిచారు ఆయన. ఆ పిలుపు, ఆ ఏర్పాటు నిశ్చయం చేసుకుంటే మనం తొట్టిల్లిపోకుండా ఉంటాం. ఒకవేళ అలాగున్నా కూడా మనం తొట్టిల్లిపోతే దేవుడు గద్దించి హెచ్చరించి కొన్ని విధాలైన శ్రమలు అనుమతిస్తారు. అది కూడా దేని కొరకునంటే పాపంతో జోలి ఉండకుండా మిగిలిన జీవిత కాలాల్లో. ఈ పాపం దేవుని నుండి వేరు చేస్తుంది, సంఘం నుండి వేరు చేయదు, మనుషుల నుండి వేరు చేయదు. ఇది పాపం సంఘంలోనే ఉంటాం మనం, దేవుని నుండి వేరు చేస్తుంది. ఈ శ్రమ వలన అతనికి అర్థమవుతుంది, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బందులు వస్తున్నాయి. మీలో ఎవరైనా కానీ దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు మీకు శ్రమ కలిగితే వెంటనే మోకరించి పశ్చాత్తాపపడండి. పాపంతో జోలు లేకుండా దేవుడు అట్టి వారిని ప్రేమిస్తున్నారు కనుక శ్రమలు అనుమతిస్తున్నారు. రెండో భాగం మనం చూసాం. శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. శ్రమ పంపిస్తారు దేవుడు, మనలో ఓర్పు ఎంత ఉందో చూడాలి కదా. శ్రమలో ఏదేది మాట్లాడేస్తాం మనం. శ్రమలో ఎంత రాంగ్ కన్ఫెషన్ అంటారు. చీ ఏం దేవుడో, చీ నా బ్రతుకేం బ్రతుకు, ఎందుకు నమ్ముకున్నాను. నో, డోంట్ మేక్ రాంగ్ కన్ఫెషన్స్ ఇన్ యువర్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్. శ్రమపరచబడుతున్నప్పుడు పిల్లల్ని శపిస్తారు, కొంతమంది కొట్టేస్తారు పిల్లల్ని. మీరు అలా ఉన్నారా? భర్తల్ని దూషించేస్తారు కొంతమంది స్త్రీలు, భార్యల్ని కొట్టేస్తారు కొంతమంది పురుషులు.
శ్రమ ఓర్పుని కలిగిస్తుంది. అంతవరకు ఓర్చుకున్న వాడికి రక్షణ. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నదని వ్రాయబడింది. యేసుక్రీస్తు రక్తం వలన మనం పరిశుద్ధులమయ్యాం. కాబట్టి మనలో ఓర్పు కావాలి. శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షను. ఓర్చుకున్న వారికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఓర్పుని అడగండి దేవుణ్ణి. అది యేసుక్రీస్తులో ఉన్న దీర్ఘశాంతం, సహనం, ఓర్పు అడగండి. అమ్మో, ఎంత పెద్ద పేషెన్స్, ఎంత టాలరెన్స్ ఆయనకి. కాగా దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండగా ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఆత్మరూపిగానే చెరలో ఉన్న వారితో మాట్లాడాను. దేవుని దీర్ఘశాంతం కనిపెడతా ఉంది. ఓడెక్కుతారేమో. ఈ కరోనా కాలంలో దేవుని యొక్క దీర్ఘశాంతం మాట్లాడుతూ ఉంది. ఇకనైనా రక్షణ పొందుతారేమో, సంఘంలోకి వస్తారేమో, సిలువ నీడకు వస్తారేమో, సిలువ మీద వేలాడుతున్న తమ రక్షకుడైన యేసుక్రీస్తుని చూస్తారేమో. ఆ సర్పమును, ఇత్తడి సర్పమును అరణ్యంలో మోషే నిలబడినప్పుడు తేరి చూచిన ప్రతివాడు, నిదానించి చూచిన వాడు బ్రతికెను. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడని ఆల్టర్ కాల్ 2700 సంవత్సరాల కంటే ఎక్కువైంది. అక్కడే ఇచ్చారు ఆయన. యేసు ప్రభు ఈ లోకానికి రాక ముందే, 750 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ద్వారా భూదిగంత నివాసులను తన వైపు చూడాలని. దేవుడు ఎలా ఉంటారండి? యేసులా ఉంటారు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడే. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉండలేదా? తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు అని ప్రభు అడగలేదా? శిలువ మీద వేలాడుతున్న యేసుని చూస్తే తండ్రి అయిన దేవుని చూచినట్లే నేను నా తండ్రియో ఏకమై ఉన్నాము. అలా చూసినప్పుడు వారికి పశ్చాత్తాపం కలుగుతుంది, రక్షణ పొందుతారు. అలాంటి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఈ పరీక్షల్లో దేవుని యొక్క సన్నిధిని నిరీక్షణ కొరకు అడగాలి. ఎందుకు శ్రమలు నాకు అనుమతించబడతాయని? ఓర్పు పెరగాలని. ఓర్పు లేని బిడ్డవు నువ్వు. నేను అంతే, ఒకప్పుడు ఓర్చుకుంటానే ఉన్నాను. ఇప్పటికీ ఎందుకు ఓర్చుకుంటున్నారని పౌలు గారిని అడిగితే ఆయన ఏం జవాబు చెప్తారో అదే జవాబు చెప్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్తున్నాను. ఎందుకు ఓర్చుకున్నానంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని సమస్తమును ఓర్చుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. If I lose my patience, నా ఓర్పుని, సహనాన్ని నేను పోగొట్టుకుంటే నలుగురు వినేవాళ్ళు నష్టపోతారు. దానికి నాకు పనిష్మెంట్ వస్తుంది. ఆత్మల్ని నష్టపరచడం చాలా తేలిక. ఒక ఆత్మని సంపాదించడం చాలా కష్టం. ఓర్చుకోలేక నోరు జారి చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, వట్టి మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్న నీకు అనుమతించబడిన శ్రమలని ఓర్చుకుని దేవుని శ్రమలు స్తుతించి, యోబు స్తుతించారు. మేలు కొరకేనా దేవుని స్తుతించాల్సింది, కీడు కొరకు స్తుతించొద్దని తన భార్యను గద్దించాడు. స్తుతించండి. పరీక్షలలో నిలిచి ఉండండి. నిరీక్షణ కలిగి ఉండండి. శ్రమలు నిరీక్షణ పెంచుతాయి. నిరీక్షణ కలిగిన వారు కనిపెట్టుకుని వారు అయి ఉంటారు. కనిపెట్టుకుని వారు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే శ్రమలను ఎదురు చూస్తావా? ఇక వద్దులే అని వెనక్కి తిరుగుతావా? ఓర్పా వద్దులే అని వెనక్కి తిరిగింది. లోతు భార్య వెనక్కి తిరిగింది. ఓర్పా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడాల, మోయాబురాలుగానే మిగిలిపోయింది. రూతు మోయాబురాలైనా కానీ యేసుక్రీస్తు వంశావళిలో బోయాజుకి భార్య అయింది. అవునా? దావీదు వాళ్ళకి పితరురాలైంది. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. కూర్చుకోండి. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే ఈ శ్రమలు మనకు మేలు చేస్తాయి. మరలా చెప్తున్నాను, ఆరోగ్యపరమైన శ్రమలు ఉన్నాయా? 4 రోజులే బలహీనతలు, జీవితకాలం అంత కాదు, కొంతకాలమే. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కొంతకాలమే. కావాలని ఆయన పిడికిలి బిగించారేమో, గుప్పిలి బిగించారేమో.
ఊరికే కొంచెం. ఈ రోజు వరకు పోషించింది ఆయన కాదా మనల్ని? పస్తుతో నిద్ర లెగుస్తున్నాం, కానీ పస్తుతో ఎప్పుడు పడుకున్నాం మనం? ఉపవాస ప్రార్థనలో తప్ప. సమాధాన విషయమై ఆయనే మనల్ని పరీక్షిస్తున్నారు. కొంచెం శ్రమ, ఆర్థికమైన, కుటుంబపరమైన, అసమాధానపరమైన, ఏదో ఒక రాబడి సంబంధమైన శ్రమ. మూడోదిగా ఇంకా మూడో మెట్టులోకి వెళ్తే శ్రమలో దేవుని చిత్తం నెరవేరుస్తాం మనం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం చదువుకుందాం. 22:42 లూకా సువార్త, ద బుక్ ఆఫ్ లూకా చాప్టర్ 22 వర్స్ 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. శ్రమల్లో దేవుని చిత్తం నెరవేరుతుంది. ఒక్క విషయం గమనించండి. ఇక్కడ మొదటి నుండి తండ్రి అయిన దేవుడు తన ఇష్టం, తన చిత్తం, తన సంకల్పం, తన ఉద్దేశం నెరవేర్చాలని ఆయన పరిశుద్ధుల్లో దాన్ని బయలుపరిచారు. బిలామే గ్రహించాడండి, ఇజ్రాయెల్ ప్రజలను దీవించుట యెహోవా దృష్టికి అనుకూలం అని చిత్తమైంది. శపించడానికి వచ్చినోడికి అర్థమైపోయింది, నో, ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంత గుండెల నిండా శాపం ఉన్నా కానీ ఆయన నోరు తెరవంగానే ఆయనకి దీవెనలు వస్తున్నాయి. ఎందుకంటే హీ రియలైజ్డ్ అండ్ గ్రహించాడు ఆయన. హీ కన్ఫెస్డ్. ఏవని దీవించను, ఏవని శపించను, దేవుడు శపించలేదే. మొదటి నుండి ఆయన పరిశుద్ధులకి నేర్పి, ప్రవక్తల విషయం చూడండి, తన చిత్తం నేర్పించారు దేవుడు. రాజులు ఆయన చిత్తం గురించి చెప్పారు. ఆయన, అయ్యా, బలులు అర్పించడం పెద్ద విషయం ఏం కాదు, మాట వినటం శ్రేష్టము, తిరుగుబాటు చేయటం అనే సోదితో సమానం. నువ్వు పాపం చేస్తే, తిరుగుబాటు చేస్తే సోది చెప్పడంతో సమానం అని అన్నారు. సౌలు రాజుల విషయంలో, యేసుక్రీస్తు విషయంలో కూడా దేవుని యొక్క చిత్తం మాత్రమే జరుగునుగాక అని యేసే ద్వారా పలికించారు. ఆయన ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఏమన్నారంటే, దేవా, ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చావు. అమ్మ గర్భంలో, మరియా గర్భంలో పరిశుద్ధాత్మ అగ్ని వలన వివాహం జరగని, పురుషుని ఎరుగని కన్యకైన మరియా గర్భంలో తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని వలన యేసు ప్రభుల వారి శరీరాన్ని అమర్చేటప్పుడు యేసే ఏమన్నారో చెప్పనా, దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, ఎందుకంటే నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ప్రారంభంలో ఆ మాట చెప్పిన యేసు ప్రభుల వారు గెత్సెమనీలో ఆయన అనుభవించబోతున్న శ్రమలను, ఎందుకనంటే ఆయన మేకులకు భయపడలేదండి, కొరడాలకి భయపడలేదండి, ముళ్ళ కిరీటానికి కాదు, కానీ సిలువను మోయడానికి ఆయన వెనుకాడలేదు. కానీ ఆ పాత్ర, నేను పానం చేయగలిగింది మీరు పానం చేయగలరా అని యాకోబు యోహానులను అడిగారు. ఆయన సువార్తల్లో వ్రాయబడింది అది. ఆ పాత్ర మనుషులందరి పాపం అయిపోతున్నారు. అందుకని తండ్రితో ఏమన్నారంటే, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె, ఈ పాత్ర నా నుండి తొలగించుము. కానీ వెంటనే ఏమన్నారంటే, కాదు తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మన జీవితాల్లో కొన్ని విధాలైన శ్రమలు అనుమతించబడుతున్నప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. కాదనొద్దండి, కాదనమాకండి, కట్టుబడి ఉండండి, మౌనంగా ఉండండి. ఇస్సాకు మోరియా పర్వతం మీదకి ఎక్కేటప్పుడు హీ వాస్ సైలెంట్, మౌనంగా ఉన్నారు. కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, కత్తి ఉన్నది, బలికి పశువు ఏది నానా అని అన్నప్పుడు యెహోవా చూచుకొను అని అన్నారు అబ్రహాం.
కొండ మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టే వరకు బాగానే ఉన్నారు, కానీ బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాం తన ఒక్కడే అయ్యున్న ఇస్సాకు యొక్క చేతులు కాళ్ళు కట్టి అలా ఇవ్వాలండి సమర్పణ దేవునికి, సంపూర్ణ హృదయంతో, విసుగుతో కాదు. ఎలా సమర్పిస్తున్నాం? నీ అర్పణ హేబేల్ అర్పణనా, కయీన్ అర్పణనా? బైబిల్ పఠనం, బైబిల్ క్లాస్ ఇది. ఇస్సాకు యొక్క స్వభావం యేసుక్రీస్తులో కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఇస్సాకులో మనం చూడగలం. ఏ సమర్పణ ఇది? చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం మీద ఇస్సాకుని అబ్రహాం పడుకోబెట్టి కత్తి లేపుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అంటే దేవుని చిత్తం అయితే నన్ను ఈ మోరియా పర్వతం మీద బలిగా అర్పించటం, నా తండ్రి అలా చేయనిగాక, నేను చచ్చిపోతాను అవసరమైతే. ఇస్సాకుకు బదులుగా ఒక కొమ్ములు తగిలిన పొట్టేలు కనబడింది పొదల్లో. అబ్రహాం, కత్తి వేయొద్దు, ఇందుని బట్టి నీ ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని నేను ఎరిగి ఉన్నానని చెప్పి అక్కడ అబ్రహాంతో పాటు ఇస్సాకుని, అబ్రహాం తర్వాత రాబోతున్న ఇస్సాకు తర్వాత రాబోతున్న సంతతి వారిని, ఇదిగో మనందరినీ కూడా కలిపి దేవుడు ఆస్వాదించారు. ఎక్కడ శ్రమల్లో దేవుని చిత్తం నెరవేరుతుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి దిగొస్తుంది. ఆ మోరియా పర్వతం దేవుని యొక్క మందిరంగా మార్చబడి అక్కడ తండ్రి కొడుకులు శ్రమపరచబడ్డారు. అబ్రహాం, ఇస్సాక్. అబ్రహాంకేమో మనస్సులో మానసిక సంఘర్షణ. శారాకి ఏం జవాబు చెప్తారు? తిరిగి పిల్లలు పుట్టే వయస్సేనాది? ఏం ఆలోచించలేదు. ఆలోచిస్తున్నారా ఏదైనా సమర్పణ విషయంలో? ఉన్నదంతా ఇచ్చేసిన విధవరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నదంతా ఇచ్చేసిన విధవరాలు. ఆలోచించొద్దు నీది ఇవ్వడానికి దేవునికి. నువ్వు ఆలోచించావంటే నీ దగ్గర తీసుకోవడైనా ఇచ్చినా కానీ అది అంగీకరింపబడిన అర్పణగానే ఉండిపోతుంది. అర్పణ అర్పించేటప్పుడు నిండు మనసుతో, పూర్ణ మనసుతో, సంతోషంగా అర్పించి దేవునికి అంగీకరించబడుతుందా? నీవు అర్పించే అర్పణ, కానుకలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు అంగీకరించబడుతున్నాయా? నీ స్తోత్రాలు, నీ ప్రార్థనలు అలాగున్న సంతోషంతో అర్పించేశాడు అని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రికలో రాయించారు. అబ్రహాం గురించి సంతోషంగా అర్పించాను. ఎందుకంటే ఒకటి ఇవ్వాలని వెనక్కి తీయలేదు, ఒకటి ఇచ్చేద్దామని. కత్తి మాత్రం దింపేమన్నారు దేవుడు. కత్తి ఇస్సాకు మీద పడలేదు, దేవుడు ఆ పక్కన పెట్టించేశారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధాత్ముడు అన్నారు బలిగా అర్పించేశారు అబ్రహాం అని. హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడి దానికి బదులుగా ఏమన్నారంటే, నీ సంతతిని ఆకాశ నక్షత్రం వల్ల నేను విస్తరింప చేయబోతున్నాను, నీ సముద్ర తీరం ఇసుకరేణుల వల్ల విస్తరింప చేయబోతున్నాను. ఎందుకంటే నీ ఒక్కడేగా ఉన్న నీ కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు. మానసిక సంఘర్షణ. శారాతో ఏం చెప్పాలి? కానీ శారా విషయంలో భయపడలేదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా 3 దినాలు ప్రయాణం చేసి మోరియా దేశానికి వెళ్ళారు. దేవుడు చెప్పిన మోరియా కొండే ఎక్కారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన కొండెక్కుతావా? నువ్వు దేవుని ఆలయంగా మారు. నీ ఇష్టం వచ్చినట్లు కొండెక్కుతావా? అతని కొండలని నేను పాడు చేస్తున్నాను అన్నారు. చదివారా? ఏషావు యొక్క పర్వతాన్ని నేను పాడు చేస్తానని అన్నా. ఏషావు పర్వతాలవి. మోరియా పర్వతం అయితే దేవుని ఆలయంగా మారింది. శ్రమలలో దేవుని చిత్తం జరగనివ్వండి. దేవుడు ఆయన చిత్తం జరిగిస్తున్నారు. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. శ్రమల్లో దేవుని కొరకు శ్రమలు తట్టుకునేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలలో దేవుని చిత్తం చేయవాడు పడిపోడు, చెడిపోడు, చచ్చిపోడు. దేవుని కొరకు అలాగే నిలబడతాడు అతను. శ్రమలు మేలు చేస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి చూడబోతున్నాం. శ్రమలలో దేవుడు ఇంకా ఎక్కువగా తోడై ఉంటారు. అసలే తోడై ఉన్నారు. 91వ కీర్తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామ్స్ 91 చాప్టర్ 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మోషేతో ఆయన చెప్పారు. దేవజనులు మోషేతో అని అన్నారు,
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆది అపోస్తలులతో అన్నారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానండి. కానీ శ్రమపరచబడుతున్నప్పుడు ఏమన్నారు? శ్రమల్లో మనుషులు వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి, మా అమ్మగారు ఒక విషయం చెప్పేవారు చిన్నప్పుడు మాకు, కొంచెం పంచదార వేయరా నేల మీద, ఒక గంట ఆగి మళ్ళీ వెళ్ళి చూడు, చుట్టూరు చీమలు వచ్చి చేరుతాయి, ఈగలు వచ్చి వాళ్తాయి. ఆ తర్వాత అవి తినేసిన తర్వాత లేకపోతే మళ్ళీ రెండో రోజు కొంచెం ఉప్పు వేసి చూడు, ఎక్కడ నువ్వు పంచదార వేసావు అక్కడే ఒక చీమ రాదు, ఒక ఈగ కూడా బాలదు. అంత బాగున్నప్పుడు అందరూ వచ్చి చేరుతారు, శ్రమలు వచ్చినప్పుడు అందరూ వదిలిపెట్టేస్తారు, దేవుడు తప్ప. అది దేవుని యొక్క మంచి స్వభావం. నువ్వు శ్రమలో ఉన్నావా? ఈ బైబిల్ పఠనంలో ఈరోజు దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా నీతో చెప్పారు, శ్రమలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీ సొంత వారు నీకు దూరం అయిపోయినా, మన సొంత వాళ్ళు మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టినా, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని శ్రమల ద్వారా సంపూర్ణులుగా మారుస్తున్న దేవుడు శ్రమల్లో మనల్ని విడిచిపెట్టరు. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టరో చెప్పనా? ఆయన గాని విడిచిపెట్టినట్లయితే జీవితానికి అక్కడ శ్రమ ద్వారా సమాప్తం జరిగే ప్రమాదం ఉంది. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి, లోకస్తుల యొక్క లెక్కలో చేరే అవకాశాలు ఉంటాయి. ఇంకెందుకు ఈ బ్రతికేం ప్రయోజనం, నదిలో దూకి చచ్చిపోదామని ఆ ప్రకారంగా జరిగే అవకాశం ఉంది. శ్రమ తట్టుకోలేక కొంతమంది వారి జీవితాన్ని ఖతం చేసుకుంటారు. వారు దర్శనం లేని వాళ్ళు, వారు దేవుని యొక్క ప్రణాళిక తెలియని వారు. నువ్వు అలాంటి వారుగా ఉండొద్దు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అనుమతించబడిన శ్రమలు నీ కుటుంబపరమైన, ఒకవేళ నీకు ఆరోగ్యపరమైన, నీకు సమాధానం లేని శ్రమైనా, లేకుండా ఒకవేళ ఆర్థికపరమైన శ్రమైనా, నీ జీవితంలో సాతాను చేత నువ్వు శోధింపబడుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, లేదా డబ్బులే నీ దగ్గర లేకపోయినా, పరలోకపు అవునా భూలోకపు సార్వభౌమ అధికారం కలిగిన సర్వాధికారైన దేవుడు మేము ప్రకటించుచున్న నజరేయుడైన యేసు నీకు నాకు మనకు శ్రమలలో కూడా తోడై ఉన్నారు. హల్లెలూయా. శ్రమలు మేలు చేస్తాయి. పైగా శ్రమల్లో తోడై ఉంటాను, పర్వాలేదులే అనుభవించనట్ల శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. శ్రమ వలన ఆ మనుషుడు గొప్పవాడు అవుతాడు. నీకు శ్రమ అనుమతించబడిందంటే నెక్స్ట్ స్టెప్ నువ్వు గొప్ప చేయబడతావు. శ్రమలు కోరుకునే వాళ్ళు ఎవరండి? నన్ను గొప్ప చేయి ప్రభా, నన్ను గొప్ప చేయి దేవా అని అడుగుతారు. కానీ ప్రభా నాకు శ్రమ అనుమతించు ప్రభా, శ్రమ ద్వారా నేను గొప్ప అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? అలా ఎవరు కోరుకోరు. అలా కోరుకోమని కూడా దేవుడు చెప్పట్లేదు అనుకోండి, అసలు జనరల్గా చెప్తున్నా. శ్రమ ద్వారా దేవుడు శ్రమలో అతనికి తోడై ఉండేదని అతను విడిపించి అతను నేను గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిగుణంలో విసిరేసిన షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆయన తోడై ఉండలేదా? నాలుగవ వారు ఎవరు? ముగ్గురినే కదా మనం విసిరేసింది. తొందరపడి ఉద్రేకంతో నలుగురిని ఏమైనా విసిరేసామా? ముగ్గురినే కదా విసిరేసాం. ఆయన విసిరేసిన వాళ్ళు ఖాళీ బూడిదైపోవాలి, కానీ అగ్ని జ్వాలల్లో తిరుగుతున్నారేమిటి? స్తోత్రం చెప్పండి దేవునికి. అగ్ని బలము చల్లార్చిన పరిశుద్ధులు శ్రమలలో వారు మాత్రమే నడవలేదు, వారికి దేవుడు తోడై ఉండి అగ్నిగుండంలో నడిచారు. హల్లెలూయా. వారు అగ్నిగుండంలోకి పడిన తర్వాత అదిగో నేను వస్తున్నానని దేవుడు రాలా. వారు అగ్ని జ్వాలల్లో విసిరివేయబడే ముందే దేవుడు అగ్నిగుండంలో కూడా అడుగు పెట్టారు. ఐగుప్తులో అడుగు పెట్టిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఐగుప్తులో తన ప్రజలను విడిపించడానికి అడుగుపెట్టిన దేవుడు, యుద్ధ రథాలను కూల్చివేయడం కొరకు ఎర్ర సముద్రంలో అడుగుపెట్టిన దేవుడు. అవునా? ఇదిగో గాలి తుఫాను చేత సముద్ర పలల చేత మునిగిపోతున్న అపోస్తుల యొక్క యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తుల యొక్క ధోనిలో అడుగు పెట్టిన యేసుక్రీస్తు ప్రభు అగ్నిగుండంలో అగ్ని జ్వాలల మధ్య అడుగు పెట్టినందువలనే వారి వస్త్రాలు కాలిపోలేదు, వారి తల్లి వెంట్రుకలు కాలిపోలేదు. స్తోత్రం చెప్పండి. వారికి అక్కడ ఘనత వచ్చింది. అక్కడ వారి జీవితం ముగింపు సమాప్తం అనుకున్నారు బబులోనులో ఉన్న నివాసులందరూ, మహారాజుతో సహా అందరూ. కానీ వారి యొక్క జీవితానికి సమాప్తం కాదు. వారి ముగ్గురికి అక్కడ ఘనత కలిగింది. వారి దేవుడే నిజమైన దేవుడు అని ఆ రాజుగారి నోట దేవుడు పలికించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు శ్రమలు అనుమతించబడుతున్నప్పుడు మనల్ని విడిపించిన దేవునికి అన్యజనులందరూ ఘనత మహిమ ప్రభావం ప్రకటించినట్లు, ఆయనను ప్రస్తుతించినట్లుగా దేవుడు మనల్ని ఆ శ్రమలోని విడిచిపెట్టరు. మనకు శ్రమల్లో తోడై ఉంటారు.
శ్రమల నుండి విడిపిస్తారు, శ్రమ పరచనందుకు అవును అనుమతించినందుకు మనల్ని గొప్ప చేస్తారు. ఈ శ్రమల్లో మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు దేవుడు. మరి ఏ లెక్కల్లో గొప్ప చేస్తారో ఆయనకి వదిలేద్దాం. హల్లెలూయా. మేము కూడా శ్రమల పాలవుతున్నాం, మమ్మల్ని కూడా ఆయన గొప్ప చేయబోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది శ్రమలు మేలు చేస్తేనే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. శ్రమల కాలాలు జరుగుతున్నాయి. అసలే కరోనా ఒక శ్రమ, అవునా? ఈ శ్రమల్లో దేవుడు మనల్ని పలకరిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఆఖరి మెట్టును చూసి ప్రభునందు ఈరోజు వరకు ఈ బైబిల్ క్లాస్, బైబిల్ పఠనం, వేద పఠనం పూర్తి చేసుకుందాం. శ్రమలు మన యొక్క మహిమను పెంచుతాయి. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవబడతాయి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నారు గనుక మీరు ధన్యులు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మహిమ కలిగిన విశ్వాసుల కొరికే ప్రభు రాబోతున్నారు. మహిమ కలిగిన సేవకుల కొరికే దేవుడు రాబోతున్నారు. మహిమ మాత్రం మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఐశ్వర్యం వెళ్ళిందా తిరిగి వచ్చింది, మహిమ ఎలా వచ్చింది? మహిమ ఏ కొట్లో దొరికిద్ది నీకు? ఏ మనుషుల దగ్గర దొరుకుతుంది మహిమ నీకు? దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సహవాసంలో మహిమ నీకు దొరుకుతుంది. ఆ సంఘానికి వెళ్తే నాకేం దొరికిందిలే అనే స్థితిలో ఉన్నవారితో నువ్వు చేరొద్దు. ఒక మనుషుడు సంఘానికి వచ్చినప్పుడు ఖాళీగా వస్తాడు. రోగంతోనో, చేతబడులతోనో, లేకపోతే ఏదో ఒక అప్పుల బాధతోనో, అమ్మ సమాధానంతోనో వస్తాడు, ఏదో ఒక నష్టంతో. దేవుడు వారిని దర్శిస్తారు, తనను నమ్ముకున్నందుకు మేలు చేస్తారు. కాబట్టి ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే బైబిల్లో ఒక మాట రాయబడింది, తన వద్దకు వచ్చేవారికి ఆయన ఫలం దయచేవాడని అని మాట రాయబడింది. అలా ఫలం ఇస్తారు. అంతవరకే కాదు, ఆ వ్యక్తి తన సంఘంలో అడుగుపెట్టినందుకు సంఘంలో ఉన్న దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు ఆ బిడ్డ మీద కూడా పడేటట్లు వారి మహిమను పెంచుతారు దేవుడు. అలా మహిమను పెంచడం కొరకు వాళ్ళు దేవునితో అలా నడుస్తున్నప్పుడు కొంతకాలం అలా అయిన తర్వాత కొన్ని విధాలైన శ్రమలు అనుమతించి చూస్తారు. అందుకని యేసుప్రభులు వారు అన్నారు, విత్తువాడు మనుష్య కుమారుడు విత్తడానికి బయలుదేరి, విత్తనం దేవుని యొక్క వాక్యం విత్తడానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్నేమో సారవంతమైన నేలలో పడ్డాయి. రాతి నేలలో పడ్డని వేరు లేనందున, వేరుందా? చేదైన వేరు ఉండకూడదు. దాంతోపాటు మన జీవితానికి వేరుపారే అనుభవం ఉండాలి. కొండలో కూడా వేళ్ళు ఇచ్చారంట, బైబిల్లో రాయబడింది. కొండలు కూడా వేళ్ళు ఉంటాయి. కొండలు ఎంతవరకు కొడతారు చూడండి, బ్లాస్ట్ చేస్తారే క్రషర్స్. కొండలు రాళ్ళు తీసుకెళ్ళి కొండల్ని పగలగొట్టి కంకర రాళ్ళు, అవునా, పెద్ద పెద్ద రాళ్ళు మారుస్తారే. దాని తర్వాత ఏం చేస్తారు? భూమిలో నుంచి కొండను తీసేయమనండి, అది అవద్దు, ఎవరి వల్ల అవద్దు. కొండలు కూడా పునాదులు ఇచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధారణమైన కొండలకి పునాదులు ఇచ్చిన దేవుడు ఆయన సంఘానికి పునాదులు ఇవ్వలేదా? వేరుపారాలి. మీరు క్రీస్తుని యందు దేవుని ప్రేమేందు వేరుపారిన వారై అని వ్రాయబడింది. వారి వంశం యొక్క వారు ఇంకను వేరు తన్ని, కిందకు వేరు తన్ని, మీదకు ఎదిగి ఫలింతురని రాయబడింది. దేవుడు వేరు, అవునా, గురించి నీతో మాట్లాడుతున్నాడు. రాతి నేలను పడిన విత్తనాలు అవి వేరు లేనందున ఎండిపోయాయి.
కొంచెం దేవుని యొక్క వాక్య నిమిత్తం వాళ్ళకి కష్టం కలిగితేనంట యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. కొంచెం చదువుతున్నాను చూడండి. రాతి నేల నుండి వారు ఎవరనగా, తీయంగానే ఎందుకో దేవుడు ఇలాగున సహాయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగును గాక. రాతి నేల యందు ఉండువారు ఎవరనగా, వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. మీరు అట్టివారై ఉండదు. దయచేసి వేరు లేనందున శోధన కాలంలో వారు ఉండలేరు. అయ్యో మేము నమ్ముకున్నాం దేవుణ్ణి, శోధన వచ్చింది, ఇక ఈ దేవుడు మనల్ని శోధిస్తున్నారు, మనం ఒకవేళ ఆ మార్గం నుండి ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఈ కష్టాలు వచ్చాయని అదే బాగుందని అటు వెళ్ళిపోతాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయని రాబడింది. అవి శాశ్వతమైన శ్రమలు. ఇవి మహిమను పెంచే తాత్కాలికమైన శ్రమలు. క్షణక మాత్రముండు చులకని శ్రమ దేవునికి మహిమ కలుగునుగాక. క్షణమాత్రముండు చులకని శ్రమ. బైబిల్ చెప్తున్నాను నేను, క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. ఈ శ్రమను చూచి పారిపోయి శాశ్వతమైన శ్రమలో పడొద్దు. నీ దేవుని విసర్జించొద్దు, నీ దేవుని విడిచిపెట్టొద్దు. ఈ భూలోకానికి కరోనా కాలమే కష్టంగా ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా భయంకరమైన విపత్తులు, తెగుళ్ళు రాబోతున్నాయి. ఆ కాలాన్ని ప్రపంచం తట్టుకోలేదు. ఇప్పుడే ప్రజలు ఏమైపోతామో, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ఇప్పుడే పలు విధాలైన ఆందోళనలో ఉన్నారు. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది. యుద్ధాలు, ఇప్పుడే యుద్ధ వార్తలు వింటున్నాం కదా. ఈ 4 రోజుల నుంచి యుద్ధ వార్తలు వింటున్నాం. అప్పుడు ఇంకా భయంకరమైన ఇబ్బందులు రాబోతున్నాయి. భూమి మీదకి మహా ఇబ్బందియు గొప్ప శ్రమ కలుగునని యేసు ప్రభువు వారు చెప్పిన ప్రవచనం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పిన ప్రవచనం అది. తర్వాత మిగిలిన వారు చెప్పారేమో. హల్లెలూయా. ముందుగా చెప్పిన వారు, సృష్టికర్త, భూలోకాన్ని సృష్టించిన వారు, మనుషులను నిర్మించిన వారు, భూమికి ఏం జరగబోతుందో అన్ని ముందుగానే తెలియపరిచారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అవి జరిగే ముందు సంఘం మహిమతో నింపబడాలి. ఈ మందిరం యొక్క మహిమ, ఈ కడవరి మందిరం, ఇది ఆఖరి మందిరం అండి. ఇది సంఘం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నారని రాయబడింది. అది సంఘం, అది పరిశుద్ధుల గుంపు. మహిమతో వారు నింపబడాలి. అందుకని శ్రమలు మేలు చేస్తాయి, మహిమను పెంచుతాయి. సఫరింగ్స్ బ్రింగ్ గ్లోరీ. నీ జీవితంలో అనుమతించబడిన శ్రమ వలన నీ ఆత్మ సంబంధమైన పురుషుని మహిమ పెరుగుతుంది. దేవుని అనమాక సాతాన్ని ఘనపరుస్తున్నావు. దేవుని దూషించి ప్రతివాడు సాతాన్ని ఘనపరుస్తున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. మోకరించి నువ్వు పశ్చాత్తాపడితే సరే. ఒకవేళ నీ హృదయం కఠినమైపోయిందంటే దాన్ని మెత్తపరచడం మనుషుల వల్ల కాదు, అది దేవునికి అప్పగించడం జరుగుతుంది. నూతన యెరూషలేము మహాపరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై దేవుని యొద్ద నుండి దిగొచ్చుట నేను చూచి తిని అంటున్నారు యోహాన్. ఆ సంఘమే నూతన యెరూషలేము అనే పట్టణం. యేసు ప్రభువు వారు సంఘంలో మహిమ ఉండాలని తన ప్రాణాన్ని అర్పించారని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మేడమి గది మీదకి దిగొచ్చింది. పరలోక మహిమ సంఘంలో నింపాలని. హల్లెలూయా. తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నారు యేసు ప్రభువు వారు. వేరాస్ the church should be filled with his glory. శ్రమల వలన నాకేం జరుగుతుందంటే శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతానన్నారు యోబు. మీరు క్రీస్తు నిమిత్తమై నిందల పాలైనప్పుడు మహిమాస్వరూపైన ఆత్మ మీ మీద నిలిచిచున్నారని ఇప్పుడు మనం చదివిన 3వ భాగం, ఈరోజు 3వ భాగం అంటే ఈ సబ్జెక్ట్లో 5వ మెట్టు మీద మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నిలుస్తున్నారు అంటే దేవుని యొక్క మహిమ పెరుగుతుంది. దేవుని యొక్క మహిమను మనకంతటి మనం పెంచుకోలేము. మనకు అనబడే ఇటుకురాయి ఉంది కదా, చెప్పాను కదా నేను మొన్న బైబిల్ స్టడీలో. బంగారం ఉంది కదా, కంసాలి వాడు బంగారాన్ని ఎంత మెరుగు పెడతాడు, ఏం చేస్తాడు? నిప్పులు ది బంగారం కరిగిపోయి మొత్తం నీళ్ళైపోతుంది. అది నిప్పులు ఊదినప్పుడు బంగారంలో ఉన్న మస్టు రాలుతుంది.
మడ్డి గల కొండ, మస్టు కలిగిన కొండ నీకు శ్రమ అని బైబిల్లో రాయబడింది. ఆ మస్టు, ఆ మడ్డి రాలాలంటే కొన్ని విధాలైన శ్రమలు అనుమతించబడాలి. ఆ శ్రమల వలన ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి గ్రహింపు, పశ్చాత్తాపం దేవుడు కలిగిస్తారు. ఆ మస్టు రాలిన తర్వాత వారిలో ఉన్న దేవుని మహిమ బయటపడుతుంది. హల్లెలూయా. ముగిస్తున్నాను. దేవుని మహిమ బయటికి రావాలి. మహిమ కలిగిన సంఘం ఆయన కొరకు సిద్ధపడాలి. మహిమ లేని వారికి యేసుక్రీస్తు రాకడ లేదు. ఎందుకంటే ఆయన మహిమతో దిగి రాబోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. మధ్యాకాశానికి దిగి రాబోతున్నారు, మనం వింటున్నాం. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మనం మహిమ గలవారమై రూపాంతరం చెందుతాం. ఆత్మ శరీరం వేరు, రక్త మాంసాల శరీరం వేరు, మహిమా శరీరం వేరు. అది ఆయన ఆలయంలో, సియోనులో, నూతన యెరూషలేములో నివాసం చేసే శరీరం. హల్లెలూయా. ఆ శరీరాన్ని ధరించిన వారు రాబోతున్న 7 సంవత్సరాల శ్రమల నుండి తప్పించుకుంటారు. తాత్కాలికమైన శ్రమల గురించి నువ్వు చింతపడుతున్నావే, 7 సంవత్సరాల శ్రమల్ని నువ్వు తప్పించుకోగలవా? హతసాక్షివై ఉంటావా ఆ కాలంలో? లేదా క్రీస్తు సాక్షివై, శిలువ సాక్షివై, శ్రమలలో సాక్షివై ఉంటావా? నా శోధనలో నాతో కూడా నిల్చున్నవారు మీరే అన్నారు యేసు ప్రభువు వారు. శోధనలో పారిపోతున్నావా? నా శోధనలో నాతో కూడా నిలుచున్నవారు మీరే. చదువుదాం ఒక మాట చదివి 20 లూకా సువార్త 22 అధ్యాయం. లూకా సువార్త 22 అధ్యాయం 28 వచనం చదువుదాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలో నాతో కూడా నిలుచున్నవారు మీరే. శ్రమలలో అవునా, నాతో కూడా నిలుచున్నవారు మీరే. సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభువు వారు సేవకుడా, సేవకురాల, విశ్వాసి, చదువుకుంటున్న విద్యార్థిని, ఈ సంవత్సరం నీకు మార్కులు రాకపోతే వచ్చే సంవత్సరం వేస్తారు దేవుడు. ఎందుకు ఈ సంవత్సరం? అవునా, నువ్వు ఇంకా దేవునితో ఎక్కువ ఉండాలని ఒకవేళ నేను ఆపారేమో. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నీ కోర్సు పూర్తి కాలేదంటే దాంట్లో కూడా దేవుని యొక్క చిత్తం ఏదో ఉంది. ఎంత నీ జీవితంలో గ్యాప్ వచ్చిందో అంత కలిపి ఇస్తారు ఆయన. పౌలు గారు అపోస్తులతో పాటు సేవకు రాలేదు, కానీ అపోస్తుల కంటే ఎక్కువ పత్రికలు రాసేటట్లు చేశారు ఆయన. హల్లెలూయా. అపోస్తుల కంటే పౌలు గారు ఎక్కువ పత్రికలు రాసేటట్టు చేశారు దేవుడు. వెనకొచ్చారు ఆయన సేవకి. ప్రియ దేవుని బిడ్డ, ఫిల్లింగ్ ద గ్యాప్ దేవునికి అప్పచెప్పండి. ఈ కరోనా 2020, 2020లో, 2021లో ఈ కరోనా వచ్చి ఎంతో నష్టపోయామని అనుకోవద్దు. మీరు పోగొట్టుకున్న సంవత్సరాల పంటను తిరిగి మీకు ఇస్తాను నేనన్న దేవుడు నమ్మదగిన వారు. ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు. హల్లెలూయా. శ్రమలు మేలు చేస్తాయి, శ్రమలు ఉపకారాన్ని చేస్తాయి, శ్రమలు మహిమను పెంచుతాయి. శ్రమలలో ప్రభుత్వం కూడా నడుస్తాం. మరణాత ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అని ప్రభు ముందే 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. త్వరగా మధ్యాకాశానికి రాబోతున్న మన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుని పెళ్లి కుమార్తె సంఘంగా ఎదుర్కోవడానికి మనం వెళ్ళబోతున్నాం. మీకు మేలు జరగబోతుంది. శ్రమల గురించి పూర్తవలేదు సబ్జెక్ట్. శ్రమల్లో మీరేం చేయాలి అదొక సబ్జెక్ట్ ఉంది. వచ్చే వారం 1 గంట 15 నిమిషాలు ఉంటుంది బైబిల్ స్టడీ. ఎక్కువ ఉంటుంది బైబిల్ స్టడీ. సిద్ధపడి బైబిల్ స్టడీ ఎప్పుడు విన్నా ముందు ప్రార్థన పూర్వకంగా ఊరికి వచ్చి యూట్యూబ్ ఆన్ చేసి కూర్చోమా, అక్కడ ఏం అర్థం అవుతుంది. ఇది మిగిలిన ప్రసంగాలు లాగా మిగిలిన ఏదో మామూలు సువార్త సభ కాదు. ఇది డీపర్ ట్రూత్స్, ఇవి లోతైన అనుభవాలు. ఇవి జాగ్రత్తగా వినండి. ప్రభు మిమ్మల్ని కొంచెమే శ్రమపరిచారనుకోండి, అంతే మిమ్మల్ని శాశ్వతమైన శోభాతిశయంగా మార్చబోతున్నారు. మాతో కూడా, మిమ్మల్ని మీతో కూడా, మమ్మల్ని. హల్లెలూయా. ఆ మహిమలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. శ్రమ నుండి సంపూర్ణతలోనికి, శిలువ నుండి సింహాసనానికి వెళదాం. మన వెనుకడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకలు ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు తన రాజా.
శ్రమలు వలన తండ్రి ప్రభు పాపముతో జోలు లేకుండా చేస్తాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. శ్రమలు అయా మాకు మేలు కొనుకు చేస్తాయి తండ్రి. శ్రమల వలన తండ్రి ప్రభు మా వస్త్రాలు దగదగ మెరుస్తాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ ప్రజలను దీవించడం నా తండ్రి మీ చిత్తమై ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరూ దీవించబడ్డారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా అబ్రహాము అయా ఇస్సాకును అర్పించిన నా తండ్రి మోరియా పర్వతము నా తండ్రి ప్రభు దేవుని సంఘమై ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దేవుని సంఘమైన దేవా మీకు స్తోత్రాలు రాజా. మేమందరము మీ బిడ్డలమై జీవిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చే దేవుడు తండ్రి. గొప్పవారిగా చేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. షడ్రకు అయా మిషకు అభిజ్ఞగోలు నా తండ్రి అగ్నిలో పడవేసినప్పటికీ నా తండ్రి ప్రభు బయటకు తీసుకొచ్చింది మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నిజ దేవుడు అని చెప్పి నా తండ్రి ప్రభు అయా నా తండ్రి అయా మీకు స్తోత్రాలు తండ్రి. నిజ దేవుడు అని చెప్పి నా తండ్రి అయా ఊరంతా ప్రకటించారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి మీ లేఖనాలు వినిన బిడ్డలందరూ నా తండ్రి ప్రభు ఇంకా నా తండ్రి ప్రభు అధికంగా మీలో విశ్వాసం ఉంచాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరూ నా తండ్రి శాశ్వత శుభాతిశయంగా మార్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరూ నా తండ్రి మీ మహిమల రాకుల్లో రహస్య రాకుల్లో మీతో ఉండగలను గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమైన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడును గాక. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ స్తోత్రాలు. మరలా ఆదివారం యథాప్రకారంగా వచ్చి ప్రార్థన చేసుకోండి. ఆదివారం సమాజంగా కూడటం ప్రార్థనలు లేవు, కానీ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకొని ఏదైనా అవసరాలు ఉంటే మాట్లాడాలంటే ఒక 5 నిమిషాలు అలా టైం తీసుకొని మాట్లాడండి. అది కూడా 12 లోపే గవర్నమెంట్కి లోబడి అలాగన మనం నడుచుదాం. ప్రభు మీ అందరికీ మా అందరికీ తోడయుందురుగాక. ఆమేన్. ప్రభువుకు స్తోత్రాలు.